ఓలా ఎలక్ట్రిక్ అంటే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు మోటార్ సైకిళ్ల బ్రాండ్ గానే మనకి తెలుసు. కానీ ఇప్పుడు ఓలా కేవలం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తో మాత్రమే ఆగిపోకుండా ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, హ్యూమనాయిడ్లను కూడా తయారు చేసే స్థాయికి వచ్చేసింది. అంతేకాక ఓలా ఒక అతి పెద్ద గీగా ఫ్యాక్టరీని తమిళనాడులోని పోచంపల్లిలో ప్రారంభించబోతుంది. ఇతర భారత ఈవీ సంస్థలైన ఏథర్, బజాజ్, టీవీఎస్ బ్యాటరీ ప్యాక్ల కోసం చైనా మీద ఆధారపడుతుంటే ఓలా ఎలక్ట్రిక్ మాత్రం తమ అగ్రెసివ్ ప్లాన్ తో లిథియం అయాన్ సెల్స్ ను సొంతంగా తయారు చేసే పనిలో పడింది. దీంతో ఓలా ఇండియన్ టెస్లా అవ్వనుందా? అసలు ఓలా యొక్క భవిష్యత్తు భారత్ లో ఎలా ఉండబోతుందన్న విషయం గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. 2017లో ప్రారంభమైన ఓలా ఎలక్ట్రిక్ అతి కొద్ది కాలంలోనే భారత్ లో అతిపెద్ద ఈవీ తయారీ సంస్థగా ఎదిగింది. ఇప్పుడు ఓలా ముందున్న ప్రధాన లక్ష్యం ఈవీ తయారీలో అవసరమయ్యే కీలక భాగాలు, ప్రత్యేకంగా బ్యాటరీ, సాఫ్ట్వేర్, చిప్స్ వంటి వాటిని భారత్ లోనే ఇన్ హౌస్ గా తయారు చేయడం. ఇక్కడే ఓలా సంస్థ అసలు గేమ్ ను స్టార్ట్ చేసింది. అదే వర్టికల్ ఇంటిగ్రేషన్ అనే స్ట్రాటజీ. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఉదాహరణగా తీసుకుంటే దానిని తయారు చేయడానికి అవసరమయ్యే రా మెటీరియల్ ని సేకరించడం దగ్గర నుంచి దాని మ్యానుఫ్యాక్చర్, డిస్ట్రిబ్యూషన్, సెల్లింగ్ తో పాటు ఆ ప్రొడక్ట్ ని కస్టమర్ కు డెలివరీ చేయడం వరకు జరిగే అన్ని దశల్ని కలిపి సప్లై చైన్ అని పిలుస్తారు. ఈ సప్లై చైన్ మొత్తాన్ని కంట్రోల్ లోకి తీసుకోవడమే ఓలా ఎంచుకున్న వర్టికల్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ. ఇలా చేయడం వల్ల మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ భారీగా తగ్గి క్వాలిటీ మరింత పెరిగి ప్రొడక్ట్ డెలివరీ వేగవంతం అవుతుంది. టెస్లా, BYD వంటి కంపెనీలు ఈ స్ట్రాటజీని అమలు చేసి ఇప్పటికే విజయవంతం కూడా అయ్యాయి. ఇప్పుడు ఓలా కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ స్ట్రాటజీలో భాగంగా ఓలా తీసుకున్న సంచలన నిర్ణయం గిగా ఫ్యాక్టరీను ఏర్పాటు చేయడం. ఈ ఫ్యాక్టరీలో ఓలా 4680 లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ ని ఉత్పత్తి చేయబోతుంది. 4680 mm సైజ్ లో ఉండే ఈ బ్యాటరీ సెల్ పాత 2170 సెల్ కంటే సమర్థవంతమైనది. 4680 సెల్ యొక్క టాబ్లెస్ డిజైన్ వల్ల హీట్ జనరేషన్ తగ్గి ఫాస్ట్ ఛార్జింగ్ కి పూర్తిగా సహకరిస్తుంది. అంతేకాదు దానిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఇప్పటికే ఈ బ్యాటరీని టెస్లా యొక్క మోడల్ Y సైబర్ ట్రక్ లో కూడా వాడడం జరిగింది. ఇక ఈ గిగా ఫ్యాక్టరీ కనుక పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభిస్తే ఓలా తమ యొక్క ప్రత్యర్థులైన టీవీఎస్, బజాజ్, ఏథర్ కంటే ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంది. అంతేకాక ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల నిర్వహించిన సంకల్ప్ 2025 ఈవెంట్ లో తమ యొక్క Gen 4 ప్లాట్ఫామ్ ను ప్రకటించింది. ఈ ప్లాట్ఫామ్ మీద ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లు, ఆటో రిక్షాలు, ఇంకా లైట్ కమర్షియల్ వెహికల్స్ ను కూడా తయారు చేయబోతుంది. Gen 4 ప్లాట్ఫామ్ లో వాడబోయే సరికొత్త మోటార్ 16 కిలోవాట్ భారీ అవుట్పుట్ ను ఇవ్వడమే కాక Gen 3 ప్లాట్ఫామ్ మోటార్ కంటే 15% ఎక్కువ ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఉండబోతుందని ఆ కంపెనీ ధీమాగా ఉంది. పైగా 4680 భారత్ సెల్స్ ను ఇన్ హౌస్ గా వాడడం వల్ల వెహికల్ వెయిట్ తగ్గడంతో పాటు కస్టమర్లకు ఈవీలను చవకగా అందుబాటులోకి తీసుకురావచ్చు. అలానే ఓలా ఈ మధ్య తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ యొక్క పేటెంట్ ని ఫైల్ చేసింది. మోరిస్ గరాజెస్ కామెట్ కార్ యొక్క కాంపాక్ట్ డిజైన్ ను తలపించిన ఈ ఓలా ఎలక్ట్రిక్ కారు భవిష్యత్తులో MG కామెట్ కు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఆఖరుగా మనం మాట్లాడుకోవాల్సింది ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎక్స్పోర్ట్ స్ట్రాటజీ గురించి. కేవలం భారత్ మార్కెట్ మాత్రమే కాక యూరప్, లాటిన్ అమెరికా, నేపాల్ వంటి ప్రాంతాలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఎక్స్పోర్ట్ చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో మేడ్ ఇన్ ఇండియా నినాదం గ్లోబల్ స్థాయికి ఎగబాకుతుంది. కానీ ఓలా ముందున్న ఈ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువేం కాదు. బ్యాటరీ తయారీకి అవసరమయ్యే లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలను ఎక్స్ట్రాక్ట్ చేయడం అతిపెద్ద సవాలే అని చెప్పుకోవాలి. వీటితో పాటు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడం ఓలా ఎలక్ట్రిక్ ముందు అడ్డంకులుగా ఉన్నాయి. అయినా సరే భారత ప్రభుత్వం నుండి PLI మరియు ఫేమ్ 2 వంటి స్కీమ్ల రూపంలో అందుతున్న సహకారం ఓలాకు మంచి ఉత్సాహాన్ని అందిస్తుంది. ఓలా రూపొందించుకున్న ఈ భారీ ప్రణాళికలో కేవలం తమ ఈవీలను అమ్మడమే కాక ఈవీ రంగంలో భారత్ ను ప్రపంచ పటంలో నిలపాలన్న విజన్ కనిపిస్తోంది. మరి ఓలా ఎలక్ట్రిక్ ఈ విజన్ ను ఎలా సాకారం చేయనుందో మరికొంతకాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నౌ సైనింగ్ ఆఫ్ టీమ్ విజనోపీడియా.